హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రిషీస్ తెలుగు స్టోరీస్. కాలం ముగిసిన మన బంధం ముగిన 20వ ఎపిసోడ్. చూస్తుండగానే 11 రోజులు కంప్లీట్ అయ్యాయి. దినాలు కూడా చేసేశారు. కావేరి తన ఇంటికి తను వెళ్ళిపోయింది. మధు వాళ్ళకి రాఘవయ్య గారు లేని వెలితి కనిపిస్తుంటే గొంతులో బాధ దాచుకున్నారు. మరో 2 నెలల తర్వాత మధుకి ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యాయి. ఏదో అలా రాసి పాస్ అయ్యింది. చూస్తుండగానే రోజులు గడుస్తున్నాయి. రాఘవయ్య గారు చనిపోయి 7 నెలలు అవుతోంది. అందరూ కాలంతో పాటు మరిచి ఆయనను ఒక జ్ఞాపకంగా మిగిలాడు. జానకమ్మ ముందు ఉన్నంత గట్టిగా ఉండలేకపోయింది. ఇంకొన్ని రోజులు పోతే నానమ్మే మారుతుంది అనుకుంది మధు. భువి 10th వచ్చింది. మధు సెకండ్ ఇయర్ వెళ్ళింది. భువి బిజీ అవ్వగా గీతుతో ఎక్కువ టైం ఉండేది మధు. మనవళ్ళు మనవరాలు సరదా మాటలు సంతోషాలతో జానకమ్మ కోలుకుంది త్వరగానే. మధు, ఈవినింగ్ వస్తున్నావా? రేఖా బర్త్డే కదా అన్నాడు అఖిల్. లేదు, నాకు అలాంటి అలవాట్లు లేవు అనింది మధు. నీకు ఇంకా ఏ అలవాట్లు ఉన్నాయమ్మా? సినిమాకి రావు, పిక్నిక్ రావు, హోటల్స్కి రావు, ఇక పబ్ అయితే అదో బూతులాగా చూస్తావు అన్నాడు అఖిల్. నీకు ఈ మధ్య మాటలు ఎక్కువయ్యాయి అంది మధు నడుస్తూ. అంతా మీ సావాస దోషం మేడం అన్నాడు పక్కన నడుస్తూ అఖిల్. అవును, ఇంతకేం చేస్తావు నువ్వు అనింది మధు. పోనీలే, ఇప్పటికైనా అడిగావు అంటూ నీకొకటి చూపిస్తా వెయిట్ అని 2 నిమిషాల తర్వాత మధు చేతిలో ఒక పేపర్ పెట్టాడు అఖిల్. ఏంటిది అంటూ ఓపెన్ చేసి వావ్ అంటూ ఆనందంగా అరుస్తూ తన పెయింట్ చూసుకునింది మధు. అది తను 8th క్లాస్లో ఉన్నప్పుడు హాఫ్ శారీలో గుడికి వెళ్ళిన ఫోటో పెయింట్. నువ్వే వేశావా అనింది నవ్వుతూ. హా, నా వర్క్ అదే మేడం అన్నాడు అఖిల్ మధు సంతోషంగా ఉన్న మొహాన్ని గుండెల్లో భద్రపరుచుకుంటూ. చాలా బాగున్నావు అన్నాడు కళ్ళార్పకుండా మధుని చూసి. ఐస్ వేయకు. అవును, ఇది నీకు ఎక్కడిది అంది మధు. ఎక్కడిదంటే పిచ్చి, నేను నిన్న అప్పుడే ఫస్ట్ టైం చూసా. అప్పటి నుంచి నీ కోసం వెతికా. 1 year తర్వాత కనిపించావు. అదేంటో కానీ ఈ పిల్ల కోసం నేను ఇంతలా ఎదురు చూడడం ఏంటి అని ఒకేసారి నాకు అనిపిస్తుంది మధు అన్నాడు అఖిల్. మధు అఖిల్ని చూస్తే, నిజం మధు, నాకే తెలీదు. నాకన్నా 4 సంవత్సరాలు చిన్నదానివి నువ్వు. కానీ నా మనసు నిన్నే కోరుకుంటోంది అంటూ మధు చేతిలో ఆ పేపర్ తీసుకొని, నీ మాటలు అందరిలా నీ గొప్ప కోసం ఉండవు. నువ్వు చాలా రేర్ పీస్. ఎంతసేపు నీ వాళ్ళు నీ కుటుంబం అంటావు. ఇంత ప్రేమ నేను పొంది నీ కుటుంబంలో ఒక్కటవ్వాలని పిచ్చి ఆశ నాకు. అందరిలో నీ డ్రెస్ కూడా డిఫరెంట్. నార్మల్గా ఉంటావు. ఒకరితో పని లేదు నీకు. నీలో ఇంతవరకు జెలస్ ఫీలింగ్ చూడలేదు నేను. అసలు పూర్తిగా బాయ్స్ని లెక్క చేయవు. ఇక రేఖ, తను మీలాగే కానీ పొష్గా వస్తుంది. బట్ నీలో తనలో ఉన్న ఆహం లేదు. స్కూల్లో చూసా మీ సార్ని కొట్టడం. అయినో, బట్ ఎవరు ఇంకో అతను వాడిని చితకబాదాడు అన్నాడు అఖిల్. అంటే అది నువ్వు కాదా అంది మధు. హా, తొక్కలే అన్నాడు అఖిల్. చూడు మధు, నిన్ను వదులుకోవడానికి నేను సిద్ధంగా లేను అంటూ మధు చేయి పట్టుకొని, ఇంకా ఫ్రెండ్ అనుకు, నేనైతే ఫ్రెండ్గా చూడలేదు నిన్ను అన్నాడు అఖిల్. కోపంగా అఖిల్ చేయి విసిరి, చూడు అఖిల్, నువ్వే అన్నావు ఫ్రెండ్గా అయినా మాట్లాడు అని. కానీ మాట్లాడడం నా తప్పు. నువ్వు మారవు అంటూ వెళ్ళిపోయింది మధు. ఏ పొట్టి, ఇంతవరకు మెల్లగా చెప్పినా ఇక వదిలేది లేదు అంటూ అఖిల్ గట్టిగా అరుస్తుంటే, గెట్ లాస్ట్ ఇడియట్ అని తిట్టుకుంటూ వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయింది మధు. మధు వెళ్ళాక తన కళ్ళల్లో నీళ్లకు స్వేచ్ఛని ఇచ్చి, ఎందుకు మధు, నీకు అర్థం కాలేదు నా ప్రేమ. బహుశా నేనే ఇంకో స్టెప్ వేయాలేమో అనుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాడు అఖిల్. ఆదివారం గీతు, భువి, మధు ముగ్గురు అఖిల్ గురించి డిస్కషన్లో మునిగిపోయారు. శివ తనకు అర్థం కాకపోయినా వాళ్ళ మాటలని సీరియస్గా వింటూ కూర్చున్నాడు. హితేష్ ధర్ని సిస్టంలో కార్టూన్స్ చూస్తూ మునిగిపోయారు. అంటే నువ్వు కూడా లవ్ చేస్తున్నావా అని అడిగింది భువి మధుని. నో నో, లేదు భువి, మరీ అందరిలా తనని పక్కకు తోసే అంది గీతు. గీతు, నేను సెల్ఫిష్గా ఆలోచించలేను. ఇన్ని రోజులు తనతో మాట్లాడాను కదా.
తనపై నాకు ఒక ఫీలింగ్ ఉంది, బట్ అది లవ్ అయితే కాదు. తాతయ్య చనిపోయే బాధలో ఉంటే నన్ను డైవర్ట్ చేశాడు. ఏదైనా రాయలేను చేయలేను అంటే ఏదో ఒకటి చెప్పి కన్విన్స్ చేసి ధైర్యం చెప్తాడు. ఇక మొన్న నా పిక్ ఎంత బాగా డ్రా చేశాడో తెలుసా? ఇన్ని చేసిన తనని నేను ఒక బెస్ట్ ఫ్రెండ్ వరకే చూడగలుగుతున్నా. ఏ ఒక అమ్మాయికి అబ్బాయి బెస్ట్ ఫ్రెండ్ అవ్వకూడదా? నేను బెస్టీ లాగా చూస్తే దానినే లవ్ బాయ్ ఫ్రెండ్ అంటే నేను ఒప్పుకోను. కానీ లోకం ఒప్పుకోదు కదా అంది భువి. ఎస్, నేను అదే చెప్పేది. అందరూ ఒక అబ్బాయి అమ్మాయి సరదాగా ఉంటే లవ్ తొక్క అని అంటుంటారు. అన్నయ్యలనో ఫ్రెండ్స్ అనో ఎందుకు అనుకోరు? ఇది కలికాలం, అందరూ అలా ఆలోచిస్తారు. కానీ నేను ఆలోచించను అలా. ఒక అమ్మాయి అబ్బాయి అని కాదు, ముందు వాళ్ళ మధ్య ఉన్న బంధం తెలుసుకోవాలి. అప్పుడే ఈ లోకం మారుతుంది అంది మధు. లోకం గురించి మనకెందుకులే కానీ అతని గురించి చెప్పావుగా, ఇందులో లవ్ ఎందుకు కనిపించలేదు నీకు అంది గీతు. నేను తన ప్రేమ గురించి మాట్లాడడం లేదు గీతు. నా వేలో నాపై ప్రేమ, అతని వేలో నాపై ప్రేమ, అది తన ఇష్టం, నాకు సంబంధం లేదు. కానీ నాకు అతనిపై అలాంటి ఫీల్ లేదు కదా, రావాలని కూడా రూల్ లేదు కదా. ఇది సినిమా కాదు గీతు. కొన్ని రోజులు లవ్, తర్వాత ఫ్రెండ్, ఆ తర్వాత లవ్ అంటూ వాళ్ళని విడిచి బతకలేకపోవడం బ్లా బ్లా అంది మధు. అంటే లవ్ మీద నీకు నమ్మకం లేదా అంది భువి. ఓయ్, లవ్ మీద ఎందుకు లేదు? మన మధ్య లవ్ ఉంది, అది చాలా ఇష్టం నాకు. ఫ్రెండ్గా దివ్య నా బెస్టీ లవ్ ఉంది అంది మధు. నీకు కరెక్ట్ రీజన్ ఉందా తనని రిజెక్ట్ చేయడానికి అని భువి సూటిగా అడగడంతో అవును, నాకు ఇష్టం లేదు అంది మధు. రీజన్ చెప్తా విను. నన్ను ప్రేమించే వాళ్ళు నా గురించి పూర్తిగా అర్థం చేసుకోవాలి. ఏది అడిగినా ఇవ్వకూడదు, ఆలోచించి నాకు ఉపయోగపడితే తీసివ్వాలి. నేను అడిగింది తీసివ్వకూడదు అని నేను అడిగితే నన్ను రిక్వెస్ట్ చేయకూడదు, అర్థమయ్యేలా ప్రేమగా చెప్పాలి. ముఖ్యమైన విషయం నీది నాది అనకూడదు, మనది అనాలి. అది అఖిల్లో లేదు. నా అల్లరి మాటలకు సంతోషపడతాడు, బట్ ఏది వినడు, ఆ మాటల్ని పట్టించుకోడు. నా డ్రెస్ గురించి మాట్లాడతాడు. నేను ఇలాంటి డ్రెస్సులు ఇంట్లో వాళ్ళ కోసం వేసుకుంటున్న అలవాటు చేసుకున్నా. నాలో జెలస్ లేదంటాడు. నాకు పిచ్చి జెలస్ ఉంది, అది మీకు తెలుసు, బట్ అతను అర్థం చేసుకోలేడు. నేను రేర్ పీస్ అంట, నా వాళ్ళు నా కుటుంబం అంటాను అన్నాడు. బట్ నాకు ఇంకో కుటుంబం ఉందని నా మాటలలో గుర్తించలేకపోయాడు. తన ప్రేమ తెలుపడానికి ఫ్లవర్స్ ఇచ్చాడు నా బర్త్డేకి, అంతేకాని నా ఇష్టం గుర్తించలేదు. స్కూల్లో ఇంగ్లీష్ టీచర్ని కొట్టింది తెలుసా అంటే అది అసలు మ్యాటర్ కాదు, తొక్కలే అంటాడు. తనతో అన్ని చోట్లకు తిరగాలంటాడు. నాకు ఇష్టమైన చోటేదో పట్టించుకోడు. ఒకరి ప్రేమను చెబితేనో వెనక పడితేనో కాదు, మన మనసు ఫీల్ అవ్వాలి అంటూ గీతు వాళ్ళని చూసింది మధు. అయినో మధు, నీ బాధ నాకు అర్థమయ్యింది. ఇక్కడ పరువుతో కూడిన ప్రేమని పొందిన నువ్వు నీ పార్ట్నర్ దగ్గర నుంచి కేరింగ్, బాధ్యత, ప్రేమ ఎక్స్పెక్ట్ చేస్తున్నావు. బట్ నీకు అది అతనిలో కనపడలేదు. గుడ్, నీకు కావాల్సింది తెలుసుకున్నావు అంది భువి హత్తుకొని. నీకు ఇంత క్లారిటీగా ఉన్నప్పుడు ఇంకేం ప్రాబ్లం లేదులే అంది గీతు నవ్వుతూ. శివకి ఏం అర్థమయ్యిందో తెలీదు కానీ మౌనంగా ఉండిపోయాడు. డైలీ కాలేజ్కి వెళ్తోంది మధు. అఖిల్ ముందులా కాకుండా తనని లవ్, పెళ్ళి అంటూ మాటలు చెప్తుంటే మధు విసిగిపోయి చెప్పి చెప్పి ఇక వినడు అని అర్థమై పట్టించుకోవడం మానేసింది. రాఘవయ్య గారు చనిపోయి 11 నెలలు అవడంతో సంవత్సరీకం చేశారు. దగ్గర బంధువులంతా రావడంతో ఘనంగా జరిగింది ఆ కార్యక్రమం. అందరూ సాయంకాలంగా వెళ్ళిపోవడంతో కొంతమంది బంధువులు, కావేరి వాళ్ళ ఫ్యామిలీ ఉండిపోయారు. ఇక మరుసటి రోజు శివయ్య గుడిలో నిద్ర చేయాలనడంతో అశోక్ శ్రీశైలం వెళదామన్నాడు. నానమ్మ వాళ్ళ చెల్లి కూతురు వాళ్ళ కుటుంబం వస్తాను అన్నారు. కావేరి, శేఖర్ వాళ్ళు కుదరదనడంతో కిరణ్ మాత్రం శివయ్య గుడికి బయలుదేరుతానన్నాడు. మిగిలిన అందరికీ పనులు ఉండడంతో మరుసటి రోజు తెల్లవారుజామున బయలుదేరారు. ట్రావెల్ బస్ మాట్లాడుకొని స్టెప్స్ ఎక్కేటప్పుడు తన పక్కకి వచ్చిన కిరణ్ని చూసి కోపంగా బస్ ఎక్కింది మధు. నేనేం చేశానురా బాబు అనుకొని వెనకే కిరణ్ ఎక్కితే
చివరిన విండో సీట్లో కూర్చుంది మధు. పక్కన కూర్చుంటున్న కిరణ్ని చూసి నా కజిన్ వస్తుంది అంది మధు మొహం తిప్పుతూ. ఇంకో సీట్లో కూర్చుంటే అక్కడ నా చెల్లి వాళ్ళు వస్తారు అంది మళ్ళీ మధు. బస్ అంతా మీరే కూర్చోండే, ఏదో మొత్తం మీకే అయినట్టు మాట్లాడతావు అంటూ ఇంకో చివరిన విండో సైడ్ కూర్చున్నాడు కిరణ్. మధు పక్కన తన కజిన్ భువి గీతూ కూర్చోగా కిరణ్తో సరదాగా మాట్లాడాడు. అది చూసి మూతి తిప్పి బయట చూస్తూ కూర్చుంది మధు. ఇది ఇంకెప్పుడు వదులుతుందో ఆ విషయం అనుకుంటూ నిట్టూర్చాడు కిరణ్. ఇదే ఫ్రెండ్స్ ఈరోజుటి ఎపిసోడ్. మీకు స్టోరీ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.